విశాఖలో ఉచిత ఇసుక అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భవన నిర్మాణ రంగ కార్మికులు ఆందోళన చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఇసుక కోసం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. ఇసుక ఇవ్వాలని డిమాండ్ చేసి ఈరోజు భవన నిర్మాణ కార్మికులు అలాగే సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించింది. ఎందుకంటే పూర్తిగా ఇసుక లేకపోవడంతో పనులన్నీ ఆగిపోయాయి. ఇసుక ఉంటేనే మాకు పని అని వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఏ విధంగా చూడొచ్చు, రాష్ట్రంలో ఇసుక దొరకలేని పరిస్థితి ఉంది. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల ద్వారా అధికారంలోకి వచ్చామని చెబుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా వచ్చిన వెంటనే ఇసుకను అమలు చేస్తాము, ఉచిత ఇసుక ఇస్తాము, మీ బోర్డును అమలు చేస్తామని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 1175 రూపాయలు ఉన్న ఒక టన్ను ఇసుక ధరని ఈరోజు 2300 వరకు అక్రమంగా అమ్ముతూ ఉన్నారు. దాని నుండి ప్రభుత్వం దాని మీద చొరవ చేయాలి, నివారించాలి. ఆ చర్యలు నివారించి సామాన్యుడికి ఇసుక అందుబాటులో తీసుకురావాలి. అలాగే భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం తప్పు చేసింది. మేము ఉచితంగా ఇసుకిస్తాము, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాము అని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఏదైతే ఆ హామీ ఉందో ఆ హామీని ఈరోజు అమలు చేయలేదు కదా. క్లైములు కూడా ఎక్కడ విడుదల చేయలేదు. ఇసుక అనేది ఎవరి సంపద కాదు, ఇది ప్రకృతి. ఇసుక అనేది ఏదైతే సాధారణ చిన్న చిత్తగా ఇల్లులు కట్టుకునేటువంటి వాళ్ళకి ఇసుక అనేది దొరకటం లేదు. కొంత పెద్ద వీటికైతే ఎలా దొరుకుతుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ప్రభుత్వానికి ముందు చూపు లేక ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడింది. ఇసుక బంగారం అయిపోయింది. బంగారం అయినా దొరుకుతుంది కానీ ఇసుక దొరకడం లేదు. సిమెంట్ బస్తాకి సిమెంట్ ఇసుక బస్తాకి సిమెంట్ బస్తాకి తేడా లేదు. ఆ విధమైనటువంటి పరిస్థితి అనేది ఈరోజు ఉంది. అందువల్ల ప్రధానంగా జూలై 7వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక జీవో తీసుకొచ్చారు. ఉచితంగా ఇసుక వస్తుంది అని అంటే భవన నిర్మాణ కార్మికులంతా సంబరాలు చేసుకున్నారు. ఆ సంబరాలు అనేవి తాత్కాలికంగానే అయిపోయి తప్ప ఏ రకంగానూ ప్రజలకు ఉపయోగపడేటట్టుగా లేదు. ఒక యూనిట్కి 3.5 టన్నులు ఇసుక. ఈ 3.5 టన్నుల తాలూకా ఇసుక చేరవేతకి గత ప్రభుత్వం 5,000, 6,000 మధ్యన వచ్చేది. ఇప్పుడు 12,000 అవుతుంది. ఏంటి మీ విధానం? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూపెట్టాలి కదా. మీరు మంచి ప్రభుత్వం అంటున్నారు కదా, ఉచితంగా ఇసుక ఇవ్వాలని మీరు జూలై 7వ తేదీన జీవో తెచ్చారు కదా, మరి మీ జీవో ఏమైపోయింది అని సిపిఎం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. వైసీపీ హయాంలో ఇసుక దోపిడీ పెరిగిపోయింది, ఇసుక మాఫియా పెరిగిపోయింది. మాకు అధికారం ఇవ్వండి, మేము ఉక్కుపాదం మోపుతాం ఇసుక మాఫియా మీద. ఉక్కుపాదం మోపి ఇసుకను కంట్రోల్లో తీసుకొచ్చి ఉచిత ఇసుక ఇచ్చి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పని ఆయన కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలు ఇసుక లేక కొనడానికి ఇసుక లేక నిర్మాణాలు అయిపోయాయి. విశాఖపట్నంలో దాదాపు 50,000 మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇతర వ్యాపారస్తులు వ్యాపారాలు కోల్పోయారు. ఇంత పరిస్థితి దారుణంగా ఉంటే ఆయన ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తున్నారు. ఆయన లడ్డూ పేరు మీద చెప్పి మీకు అందుకనే 30 మీకు ఇచ్చారు. అందుకనే భారీ మెజార్టీతో మొత్తం ఎన్ని సీట్లు పోటీ చేస్తే అన్ని సీట్లు గెలిపించారు, ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ. దానికోసం అండి రాష్ట్రంలో ఇసుక ఎక్కడ దొరకడం లేదని, ఉచిత ఇసుక ఎక్కడ దొరుకుతుందని వీళ్ళు చెప్తున్న పరిస్థితి. బంగారం అన్న దొరుకుతుంది కానీ ఇసుక ఎక్కడ దొరకలేని పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్ నాయుడు, వ్యక్తి, విశాఖ.